తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్నాయి వరదలు. నీట మునిగిన నగరాలు, గ్రామాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నదులు, వాగులు. ప్రాజెక్టులు, డ్యాములకు వరద ముప్పు కొనసాగుతోంది. వరదల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేడు కూడా అతి భారీ వర్షాలున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రకృతి విపత్తు అంటే ఇలా ఉంటుందా అని నిన్నటి వరకు మనం సినిమాల్లోనే చూసాం. కానీ ఇప్పుడు ఆ దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తుంటే చాలా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. భయం గొలిపే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వర్షం మరణ మృదంగానే తలపిస్తోంది. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. ఊరు, వాడ, గ్రామం, పట్టణం అన్న తేడా లేదు. ప్రతి ప్రాంతం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అందరూ బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వర్షం ఇంత బీభత్సం సృష్టించినా వరుణుడు ఇంకా శాంతించటమే లేదు. గంటకు పెరుగుతున్న వర్షం ఉగ్ర రూపం దాల్చి ప్రజలను మరింతగా భయపెడుతోంది. వర్షాల దాటికి నదులు, వాగులు, వంకలు ఉగ్ర రూపం దాల్చాయి. డ్యాములు, ప్రాజెక్టుల గేట్లు తెరవటం వల్ల దిగువ ప్రాంతాలు అన్నీ కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విపత్తులో చిక్కుకున్న ప్రజలకు అండగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిలబడుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు కన్నీరు పెడుతోంది. ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని అడగాలో తెలియని నిస్సహాయ పరిస్థితుల్లో చాలామంది జనం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వరదల్లో చిక్కుకున్న వాళ్ళు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో వరదలు తీవ్ర నష్టాన్ని సృష్టించాయి. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో బొగ్గు గుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని కాపాడటానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు అక్కడ ఆటంకం ఏర్పడుతోంది. అయినా అధికారులు మాత్రం పట్టు వదలటం లేదు. వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వరదలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా వాళ్ళని ఆ సురక్షిత ప్రాంతాల వైపు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి పట్టణంలో అన్ని కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగాయి. ఈ కాలనీల్లో ఉన్న ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 5 వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇతర కాలనీస్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇళ్ళు, రోడ్లు నీట మునగటంతో బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని మహిళా డిగ్రీ కాలేజీలో చిక్కుకుపోయినటువంటి విద్యార్థుల్ని పోలీసులు రక్షించారు. ఉదయం నుంచి ఏకదాటిగా కురిసినటువంటి వర్షం వల్ల హాస్టల్ ప్రాంగణం మొత్తం జలమయమైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. వారు తాళ్ల సాయంతో విద్యార్థుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్నారు. తెలంగాణలో వరుణుడు సృష్టిస్తున్నటువంటి ఈ విధ్వంసం ఇంకా 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాతావరణ శాఖ కూడా చెప్తోంది 2 రోజుల పాటు ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు. మొత్తం వరదల్లో ఒక కారు ఏ విధంగా కొట్టుకుపోతుందో మీరు చూస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ వీడియో వైరల్ అవుతోంది. కారులో 4 యువకులు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం కూడా ఆ కారు ఆ వరదలో కొట్టుకుపోయిన పరిస్థితుంది. వరదలో ఏ విధంగా అంటే జనావాసాలు పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం కాలనీ అంతా మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి కార్లన్నీ కూడా ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా, గత 4-5 దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనటువంటి వరద కామారెడ్డి చూసింది. ఎప్పుడూ రానటువంటి జల ప్రళయాన్ని కామారెడ్డి చూసింది. మొత్తం ఆ దిగువ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తమ కట్టుబట్టలతో బయటపడ్డారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది. అదేవిధంగా ఇంట్లో ఉండిపోతే గనక, అదేవిధంగా వాళ్ళు అక్కడే ఉండిపోతే గనక ప్రాణాల మీదకి కొని తెచ్చుకునేవాళ్ళు. కానీ అధికారులు చేసినటువంటి హెచ్చరికతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది కేవలం 1 గంట వ్యవధిలోనే మొత్తం కాలనీని చుట్టుముట్టేసి మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే అక్కడ వరద ఫ్లోటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కారులు ఎట్లా కొట్టుకుపోతున్నాయో చూస్తున్నాం. మరోవైపు కామారెడ్డి చెరువు పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం చెరువు మొత్తం కూడా అక్కడ పూర్తిగా అక్కడ ఆ వరద ప్రవాహం మనకు కనిపిస్తోంది. చెరువు అంతా నిండిపోయి చెరువు నుంచి మొత్తం ఆ టౌన్లోకి వాటర్ ఏ విధంగా దూసుకొస్తుందో మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా మునిగిపోయింది.
ఇంకా ఏం లేదు. అక్కడ అటువైపు వెళితే ఆ వరదలు కొట్టుకుపోవటమే. మొత్తం కామారెడ్డి చెరువు పొంగి ప్రవహించి మొత్తం పట్టణంలోకి దూసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో చూడలేదని చెప్పి అక్కడ స్థానికులు మాట్లాడుతున్నారంటే అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఇక పోచారం ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు. 3వ బాక్స్లో పోచారం ప్రాజెక్టు పూర్తిగా ప్రాజెక్టు మొత్తం కూడా పైనుంచి వాటర్ ఏ విధంగా దుమ్ముక్కుంటూ వస్తున్నాయో మీరు చూస్తున్నారు. పోచారం ప్రాజెక్టు ప్రమాదకర స్థాయిలో అక్కడ వరద ప్రవాహానికి సంబంధించిన దృశ్యం మీరు చూస్తున్నారు. ఒకవైపు గండి కూడా పడింది. ఇక పూర్తిగా ఆ గండి పెరిగి పెద్దదైతే కనుక ఇంకా పెద్ద స్థాయిలో వాటరు మొత్తం జనావాసాల్లోకి కాలనీలకు కూడా దూసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. పోచారం ప్రాజెక్టు దిగువన 14 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇంకా ఎగువ నుంచి వరద వస్తూ ఉంది. పోచారం ప్రాజెక్టు పూర్తిగా మునిగిపోయి పైనుంచి వాటర్ దుముక్కుంటూ వస్తూ ఉంది. గడ్డి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు, ఈ 2 రోజుల పాటు ఇంకా వర్షం పడకపోతే బాగుండు అంటూ వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ అధికారులు రెస్క్యూ చేస్తూ ఉన్నారు. విద్యార్థుల్ని హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు పంపించేస్తూ ఉన్నారు. మొత్తం వరద వచ్చేసి కమ్మేయటంతో ఇక బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టి విద్యార్థులందరినీ సురక్షితంగా కాపాడిన పరిస్థితి. పోలీసులు అధికారులు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని విద్యార్థుల్ని సురక్షితంగా తమ ఇళ్లకు పంపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందిని సురక్షిత ప్రాంతాల వైపు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఒక డ్రోన్ విజువల్ మీరు చూడండి. కామారెడ్డి పట్టణం పూర్తిగా ఏ విధంగా మునిగిపోయిందో మనం చూస్తా ఉన్నాం. కామారెడ్డిలో పూర్తిగా ఇళ్ళు, అక్కడ ఉన్నటువంటి షాపులు, అక్కడ ఉన్నటువంటి మిగతా ఇతర సముదాయాలు అన్నీ కూడా మునిగిపోయినాయి. డ్రోన్ విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కామారెడ్డి టౌన్ మొత్తం జలదిగ్బంధం అయిపోయింది. మొత్తం అష్టదిగ్బంధంలో కామారెడ్డి పట్టణం ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం అసలు ఎవ్వరూ కూడా బయటకు రాలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. హైదరాబాద్ కామారెడ్డి హైవే అయితే మొత్తం ఇటువైపు నుంచి అటు వరద ప్రవాహం పోటెత్తింది. ఆ డివైడర్ మీద నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు, కామారెడ్డి నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, అటు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వచ్చేవాళ్ళు కావచ్చు, మీరు డైవర్షన్ తీసుకోండి, ఎవరు కూడా ఇటువైపు రావద్దు అని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితుంది. ఇంకా వాటర్ ఫ్లో అనేది పెరుగుతోంది. కామారెడ్డి పట్టణం మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితుంది. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూస్తున్నారు. నిన్న ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు చాలా కాలనీస్లో కామారెడ్డిలో కనిపించినాయంటే మొత్తం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసినాయి. ఇంకా వాటర్ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఆ వరద స్థాయి మీరు చూస్తూ ఉన్నారు. అసలు ఎంత దారుణం చూడండి. ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది. ఇక సెకండ్ ఫ్లోర్ని ముంచడానికి వాటర్ పోతూ ఉంది. చెరువు లోపల ఇళ్ళు ఉన్నాయా అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కింద నుంచి పై వరకు వాటర్ ఏ విధంగా దూసుకొస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది చిక్కుకొని ఉన్నారు. కొంతమంది వీడియోలు కూడా చేసి అధికారులతో మాట్లాడారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కామారెడ్డిలో. ఈ కాలనీ మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఇంకా కొంతమంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ రండి సార్, ఇటువైపు రండి, మమ్మల్ని కాపాడండి అంటూ వాళ్ళు చాలా భయంతో వీడియో చేసి, కాల్స్ చేసి, చాలామంది వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇలాంటి విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చినాయి. చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది వరద బీభత్సం అనకూడదు. ఇంకా ఆ వరద ధాటికి పూర్తిగా ప్రజల ప్రాణాల మీదకి వచ్చిన పరిస్థితి. ఒక మరణ మృదంగం ఆ స్థాయిలో వాటర్ వచ్చేసి కామారెడ్డిని ముంచేసిన పరిస్థితి. ఒక కామారెడ్డి కాదు, సిరిసిల్లలో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సిద్దిపేటలో, మెదక్లో ఆ లోతట్టు ప్రాంతాలు, ఆ గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో అయితే ఇంకా దారుణంగా ఉంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు ఇంకా పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వంతెనల మీదుగా నీరు ప్రవహిస్తుండడంతో చాలా దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు. పక్క జిల్లాల నుంచి రావాల్సిన వాహనాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. జాతీయ రహదారుల మీద ఇంకా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. తెలంగాణలో వరుణుడు చూపించిన ఉగ్రరూపం ఒక ఎత్తైతే ఇప్పుడు చూపించబోయే ఉగ్రరూపం మరింత భయాన్ని కలిగిస్తోంది. వాతావరణ శాఖ ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారు. రాబోయే 48 గంటలు జాగ్రత్తగా ఉండాలి. 48 గంటలు అంటే 2 రోజుల పాటు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు.
జాగ్రత్త తీసుకోండి, బయటకు రావద్దు అంటూ హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రస్తుతం జారీ అయింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ 4 జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు తీవ్రంగా ఉన్నాయి. ఇకపై మరింత ఉధృతి ఉండొచ్చని చెప్తా ఉన్నారు. ఈ జిల్లాల్లో ఇళ్ళు, పొలాలు, రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. వందలాది గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావటానికి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.